ఇవాళ మనం హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక పవిత్రమైన చైత్ర పౌర్ణమి నాడు అంజనాదేవి మరియు కేసరి అనే దంపతులకు వాయుదేవుడి ఆశీర్వచనంతో ఒక బాబు పుట్టాడు. అతనే హనుమంతుడు. హనుమంతుడిని శివుణ్ణి 11వ రుద్రావతారం అని కూడా అనేవాళ్ళు. హనుమంతుడు ఆకాశంలో ఎగరగలడు, పర్వతాలను ఎత్తగలడు మరియు శక్తివంతమైన శత్రువుల్ని ఓడించగలడు. చిన్నప్పుడు హనుమంతుడు ఎంతో చురుకుగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఆకాశంలో బంగారు రంగులో మెరిసే సూర్యుడిని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటిది? ఇది మామిడి పండులా ఉందే అని అనుకున్నాడు. ఇది మామిడి పండే, అయితే మనం తినేయాలి అని కూడా అనుకున్నాడు. అంతే, ఒక్కసారిగా ఎగిరిపోయాడు. హనుమంతుడు ఆకాశాన్ని చీల్చేస్తూ గాలి కంటే వేగంగా సూర్యుడి వైపు పరిగెత్తాడు. ఆ సమయంలో భూమి మీద చీకటి కమ్ముకుంది. పక్షులు గూళ్ళల్లోకి వెళ్ళిపోయాయి. ప్రజలంతా భయపడిపోయారు. సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంద్రుడు ఇది చూసి హనుమంతుణ్ణి ఆపాడు. చిన్న హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు, నీవు గొప్పవాడివే, కానీ నీ శక్తిని మంచి పనికి ఉపయోగించాలి. అప్పటి నుంచి హనుమంతుడు మారిపోయాడు. అతని శక్తితో పాటు అతనిలో భక్తి, వినయం, సేవాభావం మరింత పెరిగాయి. తరువాత ఆ శక్తిని, ధైర్యాన్ని మంచి మార్గంలో ఉపయోగించడం కొనసాగించాడు. అలా రామాయణంలో గొప్ప ఇతిహాసంలో హనుమంతుడు రాముడు సీతని రాక్షసరాజైన రావణుడి నుండి రక్షించడంలో సహాయం చేశాడు. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి సముద్రం దాటి లంకా దహనం చేశాడు. రాముడు సోదరుడైన లక్ష్మణుణ్ణి రక్షించడానికి సంజీవని పర్వతాన్ని కూడా తీసుకొచ్చాడు. హనుమంతుణ్ణి తన బలం, ధైర్యం, విధేయత మరియు భక్తి చూసి అందరూ ఇష్టపడతారు. అందుకే ప్రతి సంవత్సరం మన హనుమాన్ జయంతిని ఎంతో ఆనందంతో మరియు భక్తితో జరుపుకుంటాం. ఈ రోజున ప్రజలు హనుమాన్ దేవాలయాలు సందర్శిస్తారు, హనుమాన్ చాలీసా జపిస్తారు, సుందరాకాండను చదువుతారు, బూందీ, బెల్లం వంటి స్వీట్లు నైవేద్యంగా పెడతారు. హనుమంతుడు నడిచే చోటు చెడు నిలవదు, అతని పేరు పలికే చోటు భయం నిలవదు. జయ హనుమాన్.